ఏఐ మొత్తం ఉద్యోగ అవకాశాలను ఆక్రమించుకున్నప్పుడు బ్లూ కాలర్ జాబ్స్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత మన మీద లేదా? బ్లూ కాలర్ జాబ్స్ క్రియేట్ చేయకుండా వాళ్లకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించకుండా, రీస్కిల్ అప్స్కిల్ చేయకుండా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకుండా, మూసీ నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీ కింద మార్చి ప్రపంచ దేశాలతో పోటీ పడకుండా, ఒక పర్యాటక క్షేత్రంగా, ఒక పర్యాటక కేంద్రంగా, ఒక ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేసుకోకుండా ఇంకా వెనక్కి వెళ్ళిపోదామా? రాతి యుగాల వైపు ప్రయాణిస్తామా? ఒకప్పుడు అడవుల్లో మనం ఆకుల అలాలు కట్టుకొని ఉండేది, తర్వాత కొంచెం బట్టలు కట్టుకునే కాడికి అట్లా ఇప్పుడు సూట్ వేసుకునే కాడికి ఇప్పుడు మోడర్న్ సొసైటీకి వచ్చినాం. ఇదంతా సమాజంలో పరిణామ క్రమంలో వచ్చిన అభివృద్ధి కదా. ఈ అభివృద్ధిని మనం అడ్డుకున్నామా? 100 సంవత్సరాల క్రితం వచ్చిన వరదల్ని దృష్టిలో పెట్టుకొని నిజాం చేసిన దాంట్లో 10% కూడా ఈరోజు మనం చేయాలనే ప్రయత్నం చేయకపోతే ఈ చరిత్ర మనల్ని క్షమిస్తుందా? ఈ చరిత్ర తిరగ రాసుకోవాల్సిన అవసరము, ఇప్పుడు రాయకపోతే ఎప్పుడు రాయలేమన్న పరిస్థితులు ఈ మేధావులకు అర్థం కావడం లేదా? ఇవాళ డిఫెన్స్, దే డోంట్ గివ్ ఈవెన్ సింగిల్ ఇంచ్ ఆఫ్ ల్యాండ్, దే డోంట్ అలౌ యూ టు సీ దట్ ల్యాండ్. టుడే I wanted to appreciate my army people and my defense minister. He has prepared to give 100+ acres in Bapu Gandhi Sarovar, where our army people are training, Agniveers are training there. They have decided to shift their Agniveer training camp some other place, and they are giving 100+ acres for this Gandhian ideology, where the Moosi is going to come up. అంటే దేశ సరిహద్దుల్లో భద్రతగా ఉండి దేశాన్ని కాపాడే వీర సైనికులు కూడా వందలాది ఎకరాల వాళ్ళ భూములను మూసీ నది ప్రక్షాళన కోసం ముందుకొచ్చి అప్పజెప్తుంటే, ఇవి ప్రభుత్వ భూములు చాలా వరకు, లేదా ప్రభుత్వ నిబంధనలకు ప్రైవేట్ భూములు ఉన్నా ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. ఈరోజు గండిపేట నుంచి బాపు ఘాట్ వరకు 100 మీటర్ల బెడ్ విడ్త్లో నీళ్లు ప్రవహిస్తాయి. బోత్ సైడ్ 50 మీటర్ల బెడ్ విడ్త్లో రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎకనామిక్ జోన్, ఎవ్రీథింగ్ వస్తుంది. అంటే నది సెంటర్ నుంచి లెక్క పెడితే ఇటు సైడ్ ఒక 100 మీటర్లు, ఇటు సైడ్ ఒక 100 మీటర్లు, కంప్లీట్గా 200 మీటర్ల లోపలనే నీళ్లను నియంత్రించడమే కాకుండా నీళ్లకు సరైన దారి. ఈరోజు మీరు ఎస్టీ పిల్లల పైప్ లైన్లన్నీ మూసీ నదిలో కట్టిండ్రు, మధ్యలో కట్టిరు. వరద రాగానే అడ్డుకోవడంతో ఆ నీళ్లు కాలనీలకు వస్తున్నాయి. చెత్త వేయడం వల్ల, డెబ్రీస్ వేయడం వల్ల, కన్స్ట్రక్షన్ మెటీరియల్ మొత్తం తీసుకువెళ్ళి డంప్ చేయడం వల్ల అవి నిండడం వల్ల నీళ్ళు అక్కడి వరకు వేగంగా వచ్చి ఆగిపోతున్నాయి. ఒక దగ్గర 500 ఫీట్లు ఉంది, ఒక దగ్గర 50 ఫీట్లు ఉంది మూసీ నది. 500 ఫీట్లలో ఉండే వరద 50 ఫీట్లకు రాగానే మొత్తం నీళ్ళు నిండి వెనక్కి వచ్చి కాలనీలన్నీ నీటిమయం అయిపోతున్నాయి. ఎన్ని వేల మంది నిరాశ్రయులైన, 10 లక్షల మంది పోయినసారి 2019-20లో వరదలు వచ్చినప్పుడు మొత్తం వాళ్ళ సర్వం కోల్పోయినారు. నేను ఎంపీని, ప్రతి కాలనీ నేను తిరిగి వచ్చిన. జల్పల్లిలో ఈరోజు కూడా 1st ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చి ఆగిపోయినాయి, నీళ్లు బయటికి పోవడం లేదు. జల్పల్లి ప్రాంతంలో కాలనీలు మునిగిపోయినాయి. ఈరోజు నీళ్లు మనం ఉన్న ప్రాంతాలకు వస్తలేవు. నీళ్లున్న ప్రాంతాన్ని మనం పోవడం వల్ల వాటికి దారి తెలవక అవి మన దగ్గరకు వస్తున్నాయి. నీళ్లుండే ప్రాంతాన్ని నీళ్లకు వదిలేస్తే నీళ్లు మన దగ్గరికి ఎందుకు వస్తాయి? ఈరోజు కాలనీలకు లేకపోతే సిటీలకు నీళ్లు వస్తున్నాయంటే ఆ నీళ్లు ప్రవహించే చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, నాలాలు కావచ్చు, మూసీ నది కావచ్చు, ఆ నీటి పరివాహక ప్రాంతాలను మనం ఆక్రమించుకోవడం వల్ల ఆల్ దీస్ ఆర్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. వీ హ్యావ్ క్రియేటెడ్ ఆల్ దో డిజాస్టర్. వాటికి ఏ దారి తెలియక మన దారిలోకి వస్తున్నాయి, మన ఇంట్లోకి వస్తున్నాయి. వాటిని పకడ్బందీ ప్రణాళికతోటి మూసీ నది, ఈసా నది, గోదావరి నది నదుల త్రివేణి సంగమాన్ని తీసుకెళ్లి కృష్ణా నదిలో కలవడానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు ఈ నదులు మన సంస్కృతిని, నాగరికతనే కాదు మన ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చడానికి, ప్రపంచంలో మన గౌరవాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు మూసీ నది పునరుద్ధరణ కార్యక్రమము బ్యూటిఫికేషన్ లేకపోతే లూటిఫికేషన్ అని కొంతమంది తెలివితేటలన్నీ ప్రదర్శించి ఏదైతే మాట్లాడుతుండ్రో, గాంధీ స్టాచ్యూకే 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు అన్నారు. హార్డ్లీ వీఆర్ స్పెండింగ్ ఫర్ గాంధీ స్టాచ్యూ 70 crores, మేబీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్, 70-75 crores.
They have spent 220 crores for Ambedkar statue. We have not opposed for that. Yes, we need Ambedkar ideology. At the same time, we need Gandhian ideology. Yes, conquer one country without any violence, with peace. He won one war. ప్రపంచంలో ఒక యుద్ధాన్ని శాంతితోని గెలవచ్చని ప్రపంచానికి గొప్ప సందేశం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ. ఒక దేశం యొక్క స్వతంత్రాన్ని శాంతి ద్వారా సాధించిన వాళ్ళు ఈ భూమి మీదనే పుట్టలేదు ఇంతవరకు. ఈ ప్రపంచంలో ఎవరికీ అంత గొప్ప చరిత్ర లేదు. 30 సంవత్సరాలు బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తే గాంధీ మీద కూడా లాఠీ ఎత్తలే. కానీ స్వతంత్రం వచ్చిన 6-7 నెలలనే కొంతమంది బుల్లెట్తో పొట్టన పెట్టుకున్నారు గాంధీని. వాళ్ళు కూడా నీతులు చెప్తారు. ఇంకా నేనేం చెప్పాలి? అందుకే ఈరోజు మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ముందుకెళ్ళడానికి సూచన చేయండి. ఏ పేదవాడికి అన్యాయం జరగని, ఏ పేదవాడిని నిరాశ్రయం చేయం. ఈ ప్రభుత్వం పేదలకు ఇబ్బంది కలిగించడానికి, ఈ ప్రభుత్వం పేదలకు నష్టం కలిగించడానికి, లేకపోతే ఈ ప్రభుత్వం కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థలతో ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేయడం లేదు. ఈ ప్రభుత్వం మన నగరాన్ని, మన రాష్ట్రాన్ని గొప్ప అభివృద్ధి చెందిన నగరంగా, గొప్ప ఆర్థిక రాష్ట్రంగా నిలబెట్టాలనుకుంటున్నాము. ఇందులో మనం అందరం భాగస్వాములము. ఈరోజు మనం చేయబోయే పని 100 సంవత్సరాల క్రితం నిజాం చేసిన పనుల్ని ఈరోజు మనం ఆస్వాదిస్తున్నాము. ఈరోజు మనకు తాగడానికి నీళ్ళంటే గండిపేట వైపు చూడాలి, హిమాయత్ సాగర్ వైపు చూడాలి. పిల్లలు పర్యాటక క్షేత్రానికి వెళ్ళాలనుకుంటే గండిపేట హిమాయత్ సాగర్ దగ్గరికి వెళ్ళాలి. 100 సంవత్సరాల క్రితం వారసత్వ సంపదను నిజాం అందించింది కాబట్టి చార్మినార్ చూడడానికి వెళ్తున్నాము. అంతకంటే ముందున్న గోల్కొండ దగ్గరికి వెళ్తున్నాము. లేకపోతే హైకోర్టు ఈరోజు ఎక్కడ ఉన్నది, ఉస్మానియా హాస్పిటల్ ఎక్కడ ఉన్నది, సిటీ కాలేజ్ ఎక్కడ ఉన్నది, సాలార్జంగ్ మ్యూజియం ఎక్కడ ఉన్నది, నిజాం కాలేజ్ ఎక్కడ ఉన్నది. ఇవన్నీ గొప్ప వారసత్వ కట్టడాలు, చరిత్రతో పాటు ఒక నాలెడ్జ్ హబ్గా క్రియేట్ చేసింది కాబట్టి ఈరోజు మనం గొప్పగా రాణించగలిగినాము. మనం వచ్చిన తర్వాత గొప్పగా కట్టుకున్నది ఒకటి చెప్పండి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో అద్భుతమైన కట్టడం, చరిత్రలో మనకు పేరు తెచ్చిపెట్టగలిగిన కట్టడం ఒక్కటైనా మనం కట్టుకోగలిగినమా? వరంగల్ వెళ్తే వేయి స్తంభాల గుడి చెప్పుకోవాలి, అక్కడికి వెళ్తే రామప్ప మందిరం చెప్పుకోవాలా, ఇంకొక దగ్గరికి వెళ్తే ఇంకొక చరిత్రను చెప్పుకోవాలా, అలంపూర్ వెళ్తే శక్తిపీఠం గురించి చెప్పుకోవాలి, కృష్ణానది పరివాహక ప్రాంతంలో రాజులు కట్టిన గొప్ప గొప్ప మందిరాలను చెప్పుకుంటున్నాం తప్ప మనం చరిత్రకారులం కావాల్సిన అవసరం లేదా? మన చరిత్రను తిరిగి మళ్ళీ రాసుకునే అవకాశం మనకు వచ్చినప్పుడు మనం వదులుకోవాలా? ఈరోజు ప్రాజెక్ట్ కాస్ట్ ఇక్కడ చూపించినాం. 21 కిలోమీటర్స్ ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ 11.5 కిలోమీటర్స్ రఫ్లీ, హిమాయత్ సాగర్ టు గాంధీ సరోవర్ 9.5 కిలోమీటర్స్.